అత్యంత కృపగలిగిన యేసు క్రీస్తు నామములో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మానవుణ్ణి మరణించుట కొరకు చేయలేదు. అయితే మానవుడే పాపము చేసి మరణాన్ని తెచ్చుకున్నాడు. ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఈ లోకంలో ఉన్న వాటిని చూస్తూ దేవుని చిత్తానికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేయడాన్ని బట్టి, దేవునికి లోబడకపోవడాన్ని బట్టి తన్ను తానుగా తెచ్చుకున్నది మరణము, శాపము. వాక్యం వింటున్న ప్రియ దైవ జనాంగమా, ఈ భూమి మీద నువ్వు ఎందుకు పుట్టావో, దేవుడు నిన్ను నన్ను ఒక ప్రణాళికతో ఈ భూమి మీదకు పంపించాడని మనం తెలుసుకుని ఆ ప్రకారం మనం జీవించగలిగితే ఇహలోక పరలోకమైనటువంటి గొప్ప పేరును, ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. ఉదాహరణ కొన్ని చూస్తే, సంసోను గారిని భూమి మీద ఎందుకు పంపించాడు అంటే, ఆయన ఫిలిస్తీన్లందరి చేతుల్లో నుండి ఇశ్రాయేలు రక్షిస్తాడని సంసోను గారిని దేవుడు పుట్టించాడు. కొద్ది కాలం బాగానే వచ్చేసాడు దేవుడి చిత్త ప్రకారం. తర్వాత తనకున్న బలాన్ని ఆధారపడో, తనకున్న శక్తి మీద ఆధారపడో తెలియదు, కానీ దేవుని సన్నిధికి దూరమై, అనగా లోకములో ఉన్నటువంటి తప్పుడు పద్ధతులు అవలంబిస్తూ ఫిలిస్తీన్ల చేతిలో బందీ అయిపోయాడు. మరొక్కసారి చెప్తున్నాను, తాను పుట్టించింది ఎందుకో, తాను అభిషేకించబడింది ఎందుకో అనే విషయాన్ని మర్చిపోయి లోకములో లోకాశల్లో పడిపోవడాన్ని బట్టి దేవుడు అతన్ని ఎడబాసినట్టుగా మనం చూస్తున్నాం. బిడా, ఈ వాక్యం వింటున్న నువ్వు ప్రభు ప్రణాళికలో ఈ భూమి మీద పుట్టావని, ఆ ప్రణాళిక ప్రకారం నువ్వు జీవిస్తే ఆశీర్వదించబడతావని దైవ వాక్యము తెలియచేస్తూ ఉంది. వాక్యం వింటున్న బిడ్డ, ఈ సుఖభోగాల నిమిత్తమో, కొద్ది కాలం ఉండే ఈ బ్రతుకు నిమిత్తమో దేవుని దూరం చేసేసుకోకు. నువ్వెందుకు పుట్టావో, ఎందుకు రక్షింపబడ్డావో అది మరిచిపోయి తిరగవద్దు. ఉదాహరణ చెప్తున్నాను మరొకటి. మోషే గారు తన జీవితంలో బాల్యకాలమంతా తల్లి దగ్గర పెరిగాడు. బాల్యకాలంలోనే తల్లి చెప్పి ఉంటుంది, అమ్మా నువ్వు హెబ్రీయుడురా బాబు, ఇది జరిగింది ఎలాగా, కనుక నేను తీసుకెళ్ళి రాణిగారికి అప్పగించాం, మరి జాగ్రత్త, నీ దేవుణ్ణి నమ్ముకో అని తల్లి చెప్పి ఉంటుంది. అందుకే మోషే పెద్దవాడైనప్పుడు రాజ ఆస్థానములో రాజకుమారుడుగా ఉండుట కంటే తన దేవుని కొరకు ప్రజలతో నిందలు అనుభవించడానికైనా సిద్ధము అన్నట్టుగా తనెందుకు పుట్టాడో, తనెందుకు రక్షింపబడ్డాడో, భూమి మీద తనెందుకు జీవిస్తున్నాడో తెలుసుకున్నాడు. గనుకనే ఇశ్రాయేల్ సమాజం అంతటిని కూడా ఐగుప్తు నుంచి కానానుకు తీసుకువెళ్ళడానికి ఎన్నో మాటలు అనుభవించారు, ఎన్నో కష్టాలు అనుభవించారు. చివరికి దైవ చిత్తమును నెరవేర్చుకున్నాడు, ఆశీర్వదించబడ్డారు. మరి ఎంతటి గొప్ప ప్రవక్త అని పేరు పొందుకున్నాడు. వాక్యం వింటున్న దైవ జనాంగమా, మరొక్కసారి తెలియజేస్తున్నాను, నువ్వు పుట్టింది చావడానికి కాదు, నువ్వు పుట్టింది ఎవరి కోసమో కాదు, నువ్వు రక్షింపబడింది ప్రభు కొరకు నిలబడతాకి, ప్రభు చిత్తాన్ని నెరవేర్చడానికి. ఈ లోక వైపు చూడక నువ్వెందుకు పుట్టావో తెలుసుకున్న నీవు దయచేసి ఒక మోషే వలె దేవుని కొరకు నిలబడితే దేవుడు నిన్ను గొప్ప వ్యక్తిగా, గొప్ప ప్రవక్తగా మార్చడానికి ఇష్టపడుతున్నాడు. మరొక్కసారి సంసోను గారు చివరి కాలంలో తనకు బందీ అయిపోయిన తర్వాత ఫిలిస్తీన్లు తనను చంపడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అప్పుడు గుర్తొచ్చింది, అమ్మో నేను పుట్టింది, నేను పెరిగింది, నేను అభిషేకించబడింది ఇశ్రాయేలీయులందరినీ కూడా ఈ ఫిలిస్తీన్ల చేతుల్లో నుంచి విడుదల పరచడానికి. నేను విడుదల పరచలేకపోయాను, ఇప్పుడు వీరి చేతిలో చస్తున్నాను చెచ్చే అని చెప్పి అప్పుడు ప్రార్థన చేశారు. ఏమని? అయ్యా నన్ను ఒక్కసారి బలపరచు,
నీవు ఒక్కసారి బలపరిస్తే నీవు నాకు ఇచ్చినటువంటి, నేను నీకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటానయ్యా అని చెప్పి ప్రార్థించి పొందుకున్నాడు. తన యొక్క జీవితంలో దేవుడు అతని పట్ల అనుకున్న ఆశను నెరవేర్చాడు. తండ్రి నీ పట్ల ఎన్ని ఆశలు కలిగి ఉన్నాడో పరమ తండ్రి కూడా అన్ని ఆశలు కలిగి ఉన్నానన్న. నువ్వు ఇప్పుడైనా తెలుసుకొని నువ్వు రక్షింపబడినది నీ కొరకే కాక నశించిపోతున్న ఆత్మలు రక్షించాలని అనేక మందికి మాదిరికరంగా ఉంటూ, అనేక మందికి దీవెనకరంగా ఉంటూ, అనేక మందిని ప్రభు దగ్గరకు తీసుకొస్తావని నిన్ను పుట్టిస్తే, నీవేమో నేను పుట్టింది నీకోసం అంటూ రకరకాల పాటలు పాడుకుంటూ లోకంలో తిరుగుతున్నావేమో. దయచేసి మోషే తాను ఎందుకు పుట్టాడో తెలుసుకున్నాడు, ఆ ప్రకారం చేశాడు, గొప్ప ప్రవక్తగా నిలబడ్డాడు. ఒక సంసోను ముందు తెలుసుకోలేదు, తర్వాత తెలుసుకున్నాడు. తిరిగి తన స్థితి అంతా తిరిగి మరి గొప్ప స్థితిలోకే ఆయన చేరినట్టుగా మనం చూస్తున్నాం. మరి నీ వాక్యం వింటున్న నీ జీవితంలో ఈ మాట వింటుండగానే, అయ్యా నేను పుట్టింది నీ కోసమేనయ్యా, నా జీవితం నీ కోసమే, ఇక్కడి నుంచైనా నీ కోసం జీవించి మీరు ఇచ్చేటువంటి ఆశీర్వాదాన్ని ఇహలోక పరలోక దీవెనలు పొందుకుంటానని మాటిస్తూ ప్రభు దగ్గర తీర్మానం చేసుకుని ప్రార్థించుకుందాం. పరమ తండ్రి నీకు స్తోత్రాలయ్యా. బ్రతుకునిచ్చిన వాడవు, మమ్మల్ని బ్రతికింపజేసిన వాడవు, దీవించిన వాడవు, దీవెన కరముగా మార్చిన వాడవు అయ్యా. నీ సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టుకోవడానికి ఆశపడిన వాడవు. మీ బిడ్డలైన మమ్మల్ని అందరినీ మీరు దర్శించి ఆశీర్వదించి వర్ధిల్లింపజేసి భద్రపరిచి నడిపించి స్థిరపరిచి మహిమ పొందమని, మీరు అక్కడ సిద్ధపాటు దయచేయమని. ఎవరైనా నిజంగానే సంసోన్లాగా తప్పి తిరుగుతూ ఉంటే, అయ్యా చివరగా బుద్ధి వచ్చినప్పుడు ఎలాగైతే నీ కొరకు నిలబడ్డాడో అలా నిలబడి ఆ ప్రకారము జీవించే జ్ఞానాత్మ ప్రతి బిడ్డకు అనుగ్రహించండి అయ్యా. మనుషుల కోసం కాదు, నేను నా దేవుని కోసమే జీవించాలి, నా దేవుని పరిచర్య కొరకు జీవించాలని ఆలోచన పుట్టింపజేసి ప్రతి కుటుంబమును ప్రతి బిడ్డను ఆశీర్వదించి ఈరోజు వారు చేస్తున్న పని పాటలు, ప్రయత్నాలు, ప్రయాణాలు, ఉద్యోగాలు, వ్యవసాయాలన్నింటిలో తోడుగా ఉండమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థనా కొరకు నా సెల్ నంబర్ 9866958571. ప్రభు కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.